హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినో స్వీట్ హోమ్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను ఎగ్ దోశ ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఎలా అనేది మీతో నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం ప్యాన్ పెట్టుకోవాలి. ఇది బాగా వేడి అవ్వాలండి. నేను ఇప్పుడు దోశ పిండి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి చక్కగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ చక్కగా వేడైన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ రెడీగా ఉంది. ఇప్పుడు మనం దోశ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్ని కూడా మనం సైడ్లో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే దోశ చక్కగా కాలుతుందన్నమాట. ఇది చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనము ఎగ్ని కొట్టి దీనిపైన మనం వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, ఇప్పుడు దీనిపైన కొద్దిగా మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్ వేసాం కదా, ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకోవాలని అనుకోండి, మనం టర్న్ చేసేటప్పుడు అది చక్కగా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది సగం కంటే ఎక్కువ కుక్ అయిందంటే అప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా టర్న్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎగ్ దోశ ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు మనం టర్న్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని కూడా పైన యాడ్ చేయాలండి. అప్పుడు మనకి ఎగ్ దోశ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇది చాలా సింపుల్ ఎగ్ దోశ. ప్రతి ఒక్క ఇంట్లోన దోశ పిండి ఉంటుంది. ఇలా వెరైటీగా చేసుకుంటే పిల్లల లంచ్ బాక్స్లోకి బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు టర్న్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇది కుక్ అయిపోయింది చక్కగా. ఇప్పుడు మనం స్టవ్ కట్టేయచ్చు అనమాట. మనకి ఎగ్ దోశ ప్రిపేర్ అయిపోయింది. నేను టిఫిన్ బాక్స్లో కూడా ఇప్పుడు ప్యాక్ చేస్తాను. ఇది చాలా సింపుల్, చాలా హెల్దీ. పిల్లలకి పెడితే హెల్దీ ప్రోటీన్ ఫుడ్ లాగా చాలా హెల్దీగా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేస్తే ఫర్దర్గా నా వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.